హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాట్లాడ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్లో పండగకి చేసినటువంటి ఉగాది పండగకి చేసినటువంటి నేను పిండి వంటలు అనేది ఇక్కడ ఏమేమి పిండి వంటలు చేశాను, ఎలా చేశాను అనేది మన ఛానల్లో వస్తుంది. వాచ్ చేసేయండి. నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇలానే మీరు ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మన ఛానల్ త్వరలోనే మనకి 1000 సబ్స్క్రైబర్స్ అవుతారు. ఛానల్ కూడా డెవలప్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఆయిల్ అనేది ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకున్నాను. అంటే ఇంకా ఆయిల్ అనేది ఇక్కడ టెస్ట్ చేస్తున్నాను హీట్ అయిందో లేదో అని. ఇక్కడ దోసల పిండిలో ఇందాక వేసా కదా, కొంచెం చిటికెడు సాల్ట్ అను, అలానే దాంతోపాటు సోడా ఉప్పు వేసానండి. అంటే కొంచెం పొంగుతాయి కదా అని. ఇక్కడ ఇవన్నీ కూడా పూర్ణాలన్నీ కూడా చక్కగా సఫిషియెంట్గా వేసుకోగలను. ఎక్కడ బ్రేక్ అవ్వలేదన్నమాట. మనకి పూతపిండి అనేది అంటే ఆ స్టఫింగ్ లోపల పెడతాం చూసారా, పచ్చిశనగపప్పు బెల్లంతో చేసినటువంటి పిండి కరెక్ట్గా వస్తేనే చక్కగా వస్తాయండి పూర్ణాలు కానీ బొబ్బట్లు కానీ. ఇవన్నీ కూడా మనకి పూర్ణాలు అయితే రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి గారెలు అనమాట. ఆ రోజు మనకి ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడితో పాటు మామిడికాయ పులిహార, అలానే గారెలు, అలానే పూర్ణాలు ఇవన్నీ కూడా చేసుకోవడం జరిగింది. అలానే ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనమాట. గారెల పిండిలో మనకి అన్నీ వేసుకున్నానండి. అంటే కొంచెం టేస్ట్గా రావాలి అంటే అన్ని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకున్నాను. గారెలు కూడా చూసారా చక్కగా వచ్చినాయి అనమాట. ఇక టిష్యూ పేపర్ వేసి ఆ టిష్యూ పేపర్ మీద ఇవన్నీ వేసుకున్నాను. ఇంకా ఏదైనా సరే ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే అది అబ్జర్వ్ చేసుకుంటుంది, మన హెల్త్కి కూడా మంచిదన్నమాట. సో ఐ హోప్ ఈ వీడియో కనుక నచ్చితే కంపల్సరీగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.